హలో మై ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి మనకి ఏంటంటే సప్లీ అనేది లేకుండా బెటర్మెంట్స్ అనేవి అయితే ఎప్పుడు ఉంటాయి. మనకి ఏంటంటే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. సప్లీ అనేది అయితే ఎప్పుడు ఉంటుంది అని అంతేకాకుండా ఎంసెట్కి ఒకవేళ సబ్జెక్ట్ ఏమైనా ఉండిపోతే మీ ఎంసెట్ రాయొచ్చా రాయకూడదు అని చెప్పేసి డౌట్ అయితే ఉంది. దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఇంటర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఏంటంటే సెకండ్ వీక్లో అయితే రిలీజ్ చేస్తా ఉన్నారు కదా. ఏప్రిల్ సెకండ్ వీక్లో అయితే రిలీజ్ చేస్తా ఉన్నారు. ఏప్రిల్ సెకండ్ వీక్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ రోజునే మనకి ఏంటంటే సప్లీ డేట్స్ అయితే ఇస్తారనమాట. ఏ రోజునైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 20వ తారీఖున రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారనుకోండి. 20వ తారీఖునే మనకి ఏంటంటే అక్కడ ప్రెస్ మీట్ అనేది పెట్టి బోర్డు వాళ్ళు అయితే ప్రెస్ మీట్ పెట్టి పలానా డేట్లో మనకి ఏంటంటే సప్లీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. బెటర్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. రాయాల్సిన వాళ్ళు రాసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. దాని ఫీ స్ట్రక్చరు మనకి ఏంటంటే మాక్సిమం ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలి అని అంతేకాకుండా ఎప్పటిలోపు కట్టాలి మొత్తం అన్ని కూడా ఆ రోజు అయితే చెప్తారు. ఓకేనా. ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేసి ఆ రోజు అయితే చెప్తారు. ఎప్పుడు మనకు ఉంటుందంటే ఇంచుమించుగా మనకి ఏంటంటే ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి రిజల్ట్స్ మనకి ఏంటంటే మే ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో అయితే ఉంటుందన్నమాట. మనకి మే సెకండ్ వీక్లో వచ్చేసరికి సప్లై అయితే ఉంటుంది. మనకి మేలోనే మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కదా. మే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి సప్లై ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ లోపే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, చెక్ చేసుకున్నా సరే మనకి ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ముందే సప్లై రిజల్ట్స్ అయితే ఇచ్చేసారనమాట. కొన్నిసార్లు ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెళ్ళేది. బట్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ముందే మనకైతే రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సఫర్ అవ్వకుండా ఉండడం కోసం. కాబట్టి మీకు ఎలా చూసుకున్నా సరే ఈ రిజల్ట్స్ అనేవి అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ ముందే వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాయండి. చాలామందికి ఏంటంటే ఈ డౌట్ ఉండిపోయింది. ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చు రాయకూడదు అని చెప్పేసి సింపుల్గా మీరు అయితే ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాసేయచ్చు. కాబట్టి అది నెక్స్ట్ ఏంటంటే సప్లీ ఎగ్జామ్స్ అనేది చెప్పాను కదా. మనకి మేలో ఉంటుందన్నమాట. మే సెకండ్ వీక్ లేదంటే థర్డ్ వీక్, మే ఎండింగ్లో అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మే ఎండింగ్లోని సప్లీ అండ్ బెటర్మెంట్ అయితే పెడతాడు. తర్వాత మళ్ళీ ఏంటంటే జూన్ ఆర్ జూలైలో రిజల్ట్స్ అయితే ఇస్తారనమాట. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీనియర్ షో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.